ఉమ్మడి గోదావరి జిల్లాలో గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. ఇందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం సబ్ డివిజన్లో 8వ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, నరసాపురం, పాలకొల్లు, ఎలమంచిలి, మొగల్తూరు, అచంతా పెనుకొండ, పోడ్చూరు, పెనుమంట్ర మండలాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సబ్ డివిజన్ ఎన్నికల అధికారి దాసిరాజు చెప్పారు. మొత్తం 1450 ఓట్లు ఉన్నాయని 48 మంది సిబ్బందిని నియమించామన్నారు. రేపు అనగా ఈ నెల 5వ తారీఖున ఉపాధ్యాయుల ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ 8 మండలాలు, మన డివిజన్లో ఉన్నటువంటి 8 మండలాలకి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ పోలింగ్ మెటీరియల్ ఇక్కడ తహసీల్దార్స్ని రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. వారితో పాటు పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ మెటీరియల్ ఇది కూడా మీరు ఒక ప్రత్యేక సిబ్బందితో గార్డు ద్వారా సంబంధిత పోలింగ్ స్టేషన్స్కి, అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. రేపు పొద్దుట 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత తదనంతరం పోలింగ్ జరిగినటువంటి బ్యాలెట్స్ని తీసుకుని వెళ్ళి మనకి భీమవరంలోనే కలెక్టరేట్ కార్యాలయంలో అప్పచెప్పడం జరుగుతుంది. అవి మళ్ళీ కలెక్టరేట్ నుంచి కాకినాడ వెళ్ళిపోతాయి. కాకినాడలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ రిపోర్ట్ చేయడం జరిగింది. సిబ్బంది అంతా వచ్చారు. సిబ్బంది అంతా కూడా ఇప్పుడు భోజనం చేయించి మళ్ళీ అక్కడ మనం సంబంధించిన మండలాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది.